వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేకపోతున్నాం. జగన్ వ్యూహాల్ని పసిగట్టలేకపోతున్నాం. కూటమి నేతలు ముప్పు తిప్పలు. మన సభలకు స్పందన లేదు. ఇలాగైతే ఎలా? కూటమి నేతల తర్జన భర్జన. హాజరైన పవన్, బాబు, బీజేపీ ముఖ్య నేతలు. కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ. రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉమ్మడిగా దిగుతున్న వైఎస్ఆర్సీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఆందోళన ఆవహించింది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదని, కూటమి సభలకు జనం అనుకున్నట్లుగా రావడం లేదని, మిగిలిన అంశాల్లోనూ అధికార పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదని మూడు పార్టీల నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ పరిశీలకులు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్లు సమావేశమై పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలో ఉమ్మడిగా నిర్వహించిన సభలకు ఆశించిన స్థాయిలో జనం రాలేదని బీజేపీ ముఖ్యులు అన్నట్లు సమాచారం. ఇలాగుంటే ఓటమికి కనీసం 25 సీట్లు కూడా రావు, పరువు పోగొట్టుకోవడం ఖాయమవుతుంది అంటున్నారు కూటమి నేతలు, ముఖ్యంగా బీజేపీ నేతలు. విడివిడిగా సభలు పెడితే అస్సలు జనం రావడం లేదని, ఉమ్మడిగా పెట్టినా ఫలితం ఉండడం లేదని, ఇప్పుడు ఏం చేయాలనే దానిపై మూడు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. షర్మిలాని పార్టీలోకి తీసుకోవాలన్నా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ఉమ్మడి సభలు ఎక్కువగా నిర్వహిద్దామని, వాటికి జనాన్ని ఎక్కువగా సమీకరించాల్సి ఉందని సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే దీనికి తన వద్ద డబ్బు లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబు తన బినామీల దగ్గర ఉండే బ్లాక్ మనీని ఖర్చు చేసే ప్రయత్నంలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. డబ్బుల గురించి మీరైతే బాధపడాల్సిన పని లేదు. పవన్, నేను కలిసే వెళతాం సభలకి. మధ్యలో కొన్ని సభలకు హాజరైతే లోకేష్, పురంధేశ్వరి కూడా హాజరవుతారు. ఢిల్లీలో ఉన్న అధినాయకత్వాన్ని సీట్ల మార్పుపై ఒప్పించాల్సిన బాధ్యతను పురంధేశ్వరి భుజాలపైన పెట్టినట్లు తెలుస్తుంది. మరిది గెలుపు కోసం వదినమ్మ ఏమాత్రం సహకరిస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే వచ్చిన సర్వేలన్నీ కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా నివేదికలు సమర్పించాయి. అయితే ఈసారి జనసేనకి మాత్రం ప్రోగ్రెస్ ఉండేలా కనిపిస్తుంది. 1కి మించిన స్థానాలైతే జనసేన కైవసం చేసుకుంటుంది. తెలుగుదేశం మాత్రం 20 సీట్లు దాటే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పుకొచ్చాయి అనేక సర్వేలు. వైఎస్ఆర్సీపీ నేతలపై చర్యలు తీసుకునేలా చూడండి. ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అన్ని స్థాయిల్లో భారీగా ఫిర్యాదులు చేయిస్తామని, వాటిపై చర్యలు తీసుకునేలా చూడాలని బీజేపీ అగ్రనాయకత్వానికి చేరవేసే బాధ్యత మీరే తీసుకోవాలని బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు చంద్రబాబు నాయుడు. మనం ఏ విధంగా ప్రయత్నం చేసినా జగన్కు జనంలో ఉన్న ఆదరణ తగ్గేలా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారం అన్నట్లుగా కొనసాగుతుంది జగన్ ప్రభంజనం. జగన్ను నిలువరించడం కేవలం పవన్ని వెంటబెట్టుకున్నంత తేలిక కాదు అని బీజేపీ నేతలు ప్రకటించేశారు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం చూసుకున్నా జగన్మోహన్ రెడ్డిదే గెలుపు అన్నట్టుగా బీజేపీ నేతలు చెప్పారు. అందుకే ప్రధాని మోదీ ఏ సభలో ప్రసంగించినా చంద్రబాబు పేరు కానీ, పవన్ పేరు కానీ, తెలుగుదేశం పేరు కానీ, కూటమి అధికారంలోకి రావడం గురించి కానీ, కూటమిల తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై కానీ క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఎంపీ స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించింది బీజేపీ. అయితే టీడీపీ మాత్రం అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించింది. అయితే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు రెండింటిపైన దృష్టి కేంద్రీకరించకుండా ప్యాకేజీ పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది.